హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనీ కంట్రోల్లో లేటెస్ట్ న్యూస్ ఏముంది ఈ రోజుకి సంబంధించి అనేది చెక్ చేద్దాం. సో మొత్తం ఇండెక్స్ చూసుకుంటే సెన్సెక్స్ పాజిటివే, నిఫ్టీ పాజిటివే, నిఫ్టీ బ్యాంక్స్ పాజిటివే, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 పాజిటివే. సో అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ న్యూస్ ట్యాబ్ని క్లిక్ చేయండి. న్యూస్ ట్యాబ్లో ఫస్ట్ ఏముంది, న్యూయార్క్ టైమ్స్ షూస్ ఓపెన్ ఏఐ మైక్రోసాఫ్ట్ ఫర్ ఇన్ఫ్రింగింగ్ కాపీరైటెడ్ వర్క్. సో వీళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కాపీరైట్స్ ఈ ఆల్రెడీ మీరు చూసుకుంటే చాట్ జీపీటీ ఏదైతే ఒకటి ఉందో సేమ్ లైక్ యాజ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు బింగ్లో కూడా చాట్ జీపీటీని ఇంప్లిమెంట్ చేసినారు ఆల్రెడీ. సో ఇంకా కొన్ని ఫీచర్స్ కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నవి చాట్ జీపీటీతో మనం ఎట్లయితే మనం చాట్ చేయొచ్చు సేమ్ మైక్రోసాఫ్ట్ బింగ్లో కూడా మనం చాట్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ రీసోర్సెస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది ఇంకా మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్ జీపీటీలో. సో వాటి కోసం ఏం చెప్తున్నారు, డిఫెండెంట్ 6 ఫ్రీ రైడ్ ఆన్ ద టైమ్స్. ఇదేనా లాస్ట్ మేబీ ఓపెన్ కావడం లేదు. సో టాప్ న్యూస్కి వచ్చేయండి. టాప్ న్యూస్లో స్ట్రాంగ్లీ బిలీవ్ వీఆర్ నాట్ లయబుల్ టు పే ఎనీ ట్యాక్స్ ఆన్ డెలివరీ ఛార్జెస్ సెస్ జొమాటో. అది కూడా మనకు అవసరం లేదు. స్టాక్ కాల్ ట్రేడ్ స్పాట్లైట్ హౌ టు డీల్ ఇన్ హిండ్లాకో ఆర్ శారదా క్రోపం అండ్ సోనా బిఎల్డబ్ల్యూ ప్రీషియస్ ఫార్జింగ్. హాట్ స్టాక్స్ టాటా మోటార్స్, అపెరా ఇండెక్స్, ఎంసీఎక్స్ ఇండియా మే డెలివర్ హెల్తీ రిటర్న్స్. సో ఇవి కంపెనీస్ మంచి రిటర్న్స్ ఇస్తామని చెప్తున్నారు. ఆర్బీజీ జ్యువెలర్స్ లాక్డ్ ఇన్ 5% అప్పర్ సర్క్యూట్ అండ్ రిలీస్టింగ్ డే. అప్పర్ సర్క్యూట్ అంటే మనకి సర్క్యూట్స్ ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్, అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్ అనేది ఉంటుంది. ఇక్కడ అప్పర్ సర్క్యూట్ ఎంత ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ ఉందనుకోండి, మీరు బై 100 రూపీస్ ఎంటర్ చేసే టైంలో ఒక 2 జీరోస్ ఎక్స్ట్రా యాడ్ చేసిన అనుకోండి, బై చేయడానికి కానీ సెల్ చేయడానికి కానీ ఆ అమౌంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుందా అంటే నో, ఎగ్జిక్యూట్ అనేది చేయదు. అది అప్పర్ లిమిట్ కంటే ఎక్కువ ఉంది అని చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 ప్లస్ 5% అంటే 105. సో అప్ టు 105 వరకు మీరు ఎంత అమౌంట్ వేసినా అది తీసుకుంటుంది. అబ్బా 105 మీరు అమౌంట్ వేయాలి అనుకుంటే అది యాక్సెప్ట్ చేయదు. సో అబౌవ్ ద లిమిట్ ఆఫ్ అప్పర్ లిమిట్ అని చూపిస్తుంది. సో ఆర్బీజెడ్ వాళ్ళు ఎంత ఉన్నారో 5% అప్పర్ లిమిట్కి పోయినారు ఆన్ లిస్టింగ్ డేలో. క్రూడో బ్రాండ్స్ మార్కెటింగ్ డిబిట్ మిస్సెస్ అనాలిసిస్ట్ ఎక్స్పెక్టేషన్ క్లోజెస్ 12% హయ్యర్. సో ఈ కంపెనీకి సంబంధించి 12% హయ్యర్ పోయింది. హ్యాపీ ఫార్జింగ్ షేర్స్ క్లాక్ 21% గెయిన్ ఆన్ డిబిట్. సో 21% గెయిన్ని షేర్ చేసినారు. సో నెక్స్ట్ మార్కెట్లో వాల్ స్ట్రీట్ ఈక్యూస్ అవుట్ మోడెస్ట్ గెయిన్ హ్యాస్ S&P 500 ఓవర్స్ నియర్ ఆల్ టైమ్ క్లోజింగ్ హై. S&P 500 అంటే ఇట్లా మనకి ఇండియాలో NSE BSE ఎలాగైతే ఉందో సేమ్ లైక్ యాజ్ S&P 500 ఇది వరల్డ్ వైడ్గా షేర్ మార్కెట్ డీటెయిల్స్ని మనకి ప్రొవైడ్ చేపించే స్టాక్ మార్కెట్. మనకి సేమ్ NSE BSE ఎట్లయితే ఉందో, NSEలో మనకి ఏముంటుంది, నిఫ్టీ 50లో సో 50 కంపెనీస్ డేటా ఉంటుంది, BSEలో 30 కంపెనీస్ డేటా ఉంటుంది. సో S&Pలో 500 కంపెనీస్ డేటా అనేది ఉంటుంది. అండ్ ట్రేడ్ సెటప్స్ ఫర్ థర్స్డే 15 థింగ్స్ ఆల్రెడీ మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ రీడ్స్ వందే భారత్ ప్యాసింజర్స్ పుట్స్ ఫిట్ అండ్ స్టీకీ. మనకు అవసరం లేదు మోస్ట్ రేట్స్తోని. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ బడ్జింగ్ స్టాక్ రిలయన్స్ క్యాపిటల్, టాటా పవర్, LIC, కోటాక్ బ్యాంక్, ఆయిల్, పవర్ గ్రిడ్, అదర్ ఇన్ న్యూస్. ఇది కూడా మనకు అవసరం లేదు, మై న్యూస్ అవసరం లేదు. పర్సనల్ ఫైనాన్స్ సెబీ ఎక్స్టెండెడ్ December 31 డెడ్ లైన్ ఫర్ మ్యూచువల్ ఫండ్ అండ్ డిమాట్ అకౌంట్ నామినేషన్స్. సో ఇది మనకి ఏదైనా పని పడవచ్చు, ఎందుకంటే మనం రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, IPOs వీటితో డీల్ చేస్తున్నాం కదా. సో అందులో సెబీ ఎక్స్టెండెడ్ December 31 డెడ్ లైన్ ఫర్ మ్యూచువల్ ఫండ్ అండ్ డిమాట్ అకౌంట్ నామినేషన్. సో నౌ ఇన్వెస్టర్ హ్యావ్ టైమ్ అంటిల్ June 30, 2024 to complete their nomination. That is, they must either select a nominee or opt out of nomination for their mutual fund folio and demat account by the due date. So due date 31st December ఉన్న డ్యూ డేట్ని 30 June 2024 వరకు ఇచ్చిన, అంటే ఒక 6 months అనేది డేటాని ప్రొవైడ్ చేసినారు. ఏ దానికోసం, వాళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడానికి రిలేటింగ్ టు నామినేషన్ పర్సన్స్ని
డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయండి. ఇక నామినీ పర్సన్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ చేసినా అనుకోండి, ఆ పర్సన్ సడన్ డెత్ అయితే, సడన్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ పర్సన్కి బదులుగా మీన్స్ ఏ పర్సన్కి ఆ అమౌంట్ ఇవ్వాలి అనేది నామినీ పర్సన్స్ని తీసుకుంటారు. సో ఆ నామినీ పర్సన్ని ఎంటర్ చేయడానికి ఉన్న డేట్ 31st December ఉండేది 30 June తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ విత్ బేర్లీ ఎ ఫ్యూ డేస్ లెఫ్ట్ ఫర్ December 31 డెడ్ లైన్ ఫర్ మ్యూచువల్ ఫండ్ అండ్ స్టాక్ మార్కెట్ investor to complete nomination for their investment. The security market regulator SEBI it again extended this timeline. So as per circulation ప్రకారంగా 30 June 2024 వరకు ఎక్స్టెన్షన్ అనేది పోయింది. చాలామంది రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసుకున్నారని చెప్తున్నారు. రిసీవ్డ్ నోటీస్ ఆర్ అలర్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఎందుకు ఈ సెక్షన్ 133 నోటీసెస్ అనేది ఇష్యూ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్? బికాస్ ఈ ఐటీ సెక్టర్ కంపెనీస్ ఏవైతే క్లెయిమ్ చేసినావో అండ్ ఎంప్లాయీస్ ఏవైతే క్లెయిమ్ చేసినావో చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి, ఎక్కువ రిఫండెస్ క్లెయిమ్ చేసినా అనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి సెక్షన్ 133 కింద నోటీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ డెబిట్ ఫండ్ హీజ్ విన్నర్ అండ్ నాట్ జస్ట్ వెన్ ఇంట్రెస్ట్ రేట్స్ స్టార్ట్ టు ఫాల్. సో ఇది ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించి సో మనకి కొంత అవసరం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దిస్ డెబ్ట్ ఫండ్ ఇది a విన్నర్ అండ్ నాట్ జస్ట్ వెన్ ఇంట్రెస్ట్ రేట్స్ స్టార్ట్ టు ఫాల్. హియర్ వై? ఎందుకు అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ మ్యూచువల్ బాండ్ ఫండ్ స్కీమ్స్ gain the most when interest rates start to fall, and money control research analysis show that if held beyond a certain time origin your chances of making loss turn negligible. So సర్టెన్ టైం వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లాసెస్ అంతా నెగ్లిజిబుల్ లాస్లోకి వెళ్ళింది. సో వెన్ ఇంట్రెస్ట్ రేట్ ఫాల్స్ అండ్ ఎక్స్పర్ట్ ప్రిడిక్ట్ ద కట్ విల్ బిగిన్ సమ్టైమ్స్ ఇన్ 2024. సో దట్ ఫండ్ విల్ బిగిన్ జన్. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నప్పటికీ ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్స్పెండిచర్స్ అంతా కూడా ఆ లాస్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ కూడా నెగ్లిజిబుల్ లాస్ అవుతుంది సర్టెన్ పీరియడ్ తర్వాత అని వాళ్ళు అనుకోవడం అని చెప్తున్నారు. నెక్స్ట్ పర్సనల్ ఫైనాన్స్ దగ్గర మన మెయిన్ ఫోకస్ ఐపీఓ అండ్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి. సో ఐపీఓ న్యూస్ చూద్దాం, తర్వాత నెక్స్ట్ చూద్దాం. సో ఒపీనియన్స్ మనకు అవసరం లేదు. ఐ థింక్ మనీ కంట్రోల్ బిగ్ టెక్ అవుట్ స్పెండ్ startups strongly believe we are not liable to pay any tax and delivery charges, says Zomato. సో ఎందుకు అని చెప్తుంది? ద ట్యాక్స్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ మంత్ సెడ్ దట్ ఫుడ్ డెలివరీ ఈజ్ ఏ సర్వీస్. సో ఫుడ్ డెలివరీ అనేది సర్వీస్ అంట, అండ్ దేర్ఫోర్ జొమాటో అండ్ స్విగ్గీ ఆర్ లైబుల్ టు పే జిఎస్టీ ఆన్ సర్వీస్ అట్ రేట్ ఆఫ్ 18% అని వాళ్ళు చెప్పినారు. అప్పుడు గురుగ్రామ్ బేస్ ఫుడ్ టెక్ ప్లేయర్ జొమాటో వాళ్ళు ఏం చెప్పినారంటే ఇన్ఫార్మ్ చేసినారు ఎక్స్చేంజెస్కి దట్ కంపెనీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ ఈస్ నాట్ లయబుల్ టు పే ఎనీ ట్యాక్స్ ఆన్ డెలివరీ ఛార్జెస్ సిన్స్ ద అమౌంట్ ఈస్ కలెక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డెలివరీ పార్ట్నర్. సో లాస్ట్ మంత్ ఇట్ ఈస్ రిపోర్టెడ్ దట్ DGGI issued a demand notice to Zomato and rival Swiggy's, asking the two companies to pay pending tax dues 400 crores and 350 crores respectively. So the estimated GST demand was calculated based on the delivery fee the two companies collected on each order. So ఈ ఆర్డర్కి మనం డెలివరీ ఫీ పే చేస్తాం కదా, ఆ డెలివరీ ఫీ పైన జిఎస్టీ పే చేయమని జిఎస్టీ వాళ్ళు అడిగినారు. అప్పుడు ద జీజీజీఐ సెడ్ దట్ ఫుడ్ డెలివరీ ఈజ్ ఏ సర్వీస్ అండ్ దేర్ఫోర్ జొమాటో అండ్ స్విగ్గీ ఆర్ లయబుల్ టు పే 18% GST on that view. So the industry view however was that two companies are merry platforms and that they only collect delivery fee on behalf of gig workers. So since the entire amount is then transferred to gig workers, the tax burden fallen to on the gig workers and not the Zomato or Swiggy. So however since each gig workers is below the 20 lakhs threshold, so they are exempted from the GST. So the company strongly believe that it is not liable to pay tax in the delivery charges is collected by the company on behalf of delivery partner and further in view of the contractual terms and conditions mutually agreed upon. సో మనం మ్యూచువల్లీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి మనం డెలివరీకి తీసుకుంటున్నాం కాబట్టి అందులో అన్నీ ఉన్నాయి. సో ఫర్దర్ ఇన్ వ్యూ కాంట్రాక్చువల్ టర్మ్స్ అండ్ మ్యూచువల్ ప్రకారంగానే తీసుకుంటున్నాము. ఇందులో నా ద కంపెనీ అండ్ ద కంపెనీ విల్ బీ ఫిల్లింగ్ అండ్ అప్రాప్రియేట్ రెస్పాన్స్ టు షోకాస్ నోటీస్ జొమాటో సెడ్ ఇన్ రెగ్యులేటరీ ఫైలింగ్. సో మేమేమి ట్యాక్స్ ఏమి పే చేయాలి అనుకోవడం లేదు, ట్యాక్స్ ఏమి అప్లికబుల్ కాదని వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. సో నోటింగ్ ఏ రిప్లై ఏమి ఇచ్చినారని చెప్తున్నారు. సో ప్లీజ్ నోట్ దట్ డిస్క్లోజర్ ఈస్ రిక్వైర్డ్ టు మేడ్ సమ్ అదర్ పెనాల్టీ ఇచ్చినారు మాకు అండ్ ఇంపాక్ట్ ఏముంటుంది కంపెనీకి. నో ఆర్డర్ ఎనీ కైండ్ హ్యాస్ బిన్ పాస్డ్ ఇన్ ద మెది అబౌవ్ కంపెనీ అని డిస్క్లోజ్ చేసినారు. అండ్ వాటి తర్వాత
నెక్స్ట్ న్యూస్ ఏముంది, జస్ట్ ఏ సెకండ్. స్టార్టప్ IPO bond first cry revenue jumps 135% to 5,633 crores in financial 2023. Scope launches 45 million venture capital fund for fintech gaming sectors. సో స్టార్టప్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓవర్ 100 స్టార్టప్స్ లీడ్ బై ఢిల్లీ స్కూల్ స్టూడెంట్స్ ప్రజెంటెడ్ బిజినెస్ ఐడియాస్ టు ఇన్వెస్టర్స్. సో మామూలుగా మనకి వెంచర్ క్యాపిటల్స్ అవన్నీ ఏమి ఎవరైతే ఐడియాస్ ఇస్తారో వాళ్ళకి అమౌంట్స్ ఇవ్వడానికి ఉంటారు. సో ఈ ఢిల్లీ స్కూల్లో స్టూడెంట్స్ ఏవైతే ప్రజెంట్ చేసినారో ఆ ప్రజెంట్ చేసిన వాటికి సంబంధించి డిఫరెంట్ ఐడియాస్ని ప్రజెంట్ చేసినారు. టోటల్గా ఒక 100 స్టార్టప్స్ గురించి డిస్కస్ చేసినారని చెప్తున్నారు. నెక్స్ట్ ఆన్లైన్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ ఫైర్స్ టు ఎంటర్ లెండింగ్ బిగ్ వియా మార్జిన్ ట్రేడింగ్ బై ఎర్లీ 24. ఇది మనకి ఎస్టర్డే న్యూస్, మనకు అవసరం లేదు. నెక్స్ట్ బిజినెస్ ఫాక్స్కాన్ ఇన్వెస్టర్స్ 461 crores ఇన్ బెంగళూరు యూనిట్. సో ఫాక్స్కాన్ కంపెనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది? ఈ బెంగళూరు యూనిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇండియా టు బి వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బై 2023, లార్జెస్ట్ బై ఎండ్ ఆఫ్ ద సెంచరీ. అండ్ మనీ కంట్రోల్ ప్రో, ఇది అవసరం లేదు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. హరాకా ఫైనాన్స్ ఓకే నోట్ ఓవర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ అని కంట్రోల్ రీసెర్చ్. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్ అనేది మనకి రిలేటెడ్ కాబట్టి బిహైండ్ ద బెరియర్ అండర్స్టాండింగ్ ద రెగ్యులేషన్స్ ఇంపాక్టింగ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఎన్ఆర్ఐ. సో ఎన్ఆర్ఐ వాళ్ళకి ఉన్న కాంప్లెక్సెస్ ఏమున్నాయి, ఎన్ఆర్ఐ వాళ్ళకు ఉన్న ఇంపాక్ట్స్ ఏమున్నాయని చెప్తాను. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించి డెట్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, ఈక్విటీస్ ఉన్నప్పుడు ఏ రేంజ్లో ఉండాలి వాళ్ళకి అనేది మెయిన్ ఇక్కడ డిస్కషన్. మెయిన్ ఇండియా మూవ్స్ అబ్రాడ్ ఇన్ టు ద హోప్ ఆఫ్ సెక్యూరింగ్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ దేర్ ఫ్యామిలీస్ బ్యాక్ హోమ్. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది అబ్రాడ్కి పోతారు, మంచిగా వర్క్ చేస్తారు, కొంత ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఇండియాకి వచ్చేస్తారు. సో హార్బరింగ్ ద డ్రీమ్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ద ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ ఆఫ్ దేర్ లవ్డ్ వన్స్, మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా ప్రూవ్స్ టు బి స్మార్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. సో విత్ ద ఆ అమౌంట్ ఏదైతే అబ్రాడ్ నుంచి తీసుకొచ్చిన అమౌంట్ ఉంటుందో ఆప్షన్ రేంజ్ ఫ్రమ్ ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్ టు ఫిక్స్డ్ డిపాజిట్, డెట్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్కేప్ ఇన్ ఇండియా హోల్స్ ఇమ్మెన్స్ ప్రామిస్. సో అక్కడ నుంచి అబ్రాడ్ నుంచి తీసుకొచ్చిన అమౌంట్ని మ్యాక్సిమం వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంటారు. సో in all, the government of India has allowed non-resident, that is NRI, to invest in mutual funds in conjunction with security exchanges. SEBI రూల్స్ని చూసుకోవాలి, ఫెమా రూల్స్ని చూసుకోవాలి, ensuring that investment process అనేది ట్రాన్స్పరెంట్ ఉంది లేదు అనేది. However, it is important to note that certain AMC companies, that is asset management companies, do not accept mutual fund application from NRI based in Canada and USA. సో కెనడా అండ్ USA పర్సన్ నుంచి యాక్సెప్ట్ చేయకూడదు అని ఏఎంసీ వాళ్ళకి కొంతమందికి చెప్పినారు. సో డీకోడింగ్ ద ఎంఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇన్ ఇండియా ఫర్ ఎన్ఆర్ఐ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ మ్యూచువల్ మార్కెట్. NRI need to open an NRO or NRE bank account within India. Since AMCs are not allowed to accept investment in foreign currency, NRI investments are made in Indian rupees, easing the entire investment and return process. సో వీళ్ళు NRI వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్ఆర్ఓ కానీ ఎన్ఆర్ఈ బ్యాంక్ అకౌంట్ కానీ ఓపెన్ చేయాలి. సో వీళ్ళు ఏఎంసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇండియన్ ఏఎంసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు వేరే ఫారిన్ కరెన్సీలో యాక్సెప్ట్ చేయడానికి ఉండదు. అండ్ టు ఎంటర్ ద ఇండియన్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్, ఎన్ఆర్ఐ కెన్ ప్రొసీడ్ ఇన్ 2 different ways. వాళ్ళు ఒకవేళ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే వాళ్ళకి 2 different ways ఉంటాయి. 1, ఇక్కడ డైరెక్ట్ ప్రొసీజర్, అది దే కెన్ ఇంటిమేట్ ద ప్రాసెస్ ఆన్ దేర్ ఓన్ బై సబ్మిటింగ్ దేర్ అప్లికేషన్ విత్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్, దట్ ఈస్ కేవైసీ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసి అక్కడ ప్రాపర్ డీటెయిల్స్ని మొత్తం ప్రొవైడ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆన్ రిపార్టబుల్ ఆర్ నాన్ రిపార్టబుల్ బేసిస్. ఇన్ కేస్ ద బ్యాంక్ రిక్వైర్స్ ఇన్ పర్సన్ వెరిఫికేషన్, దే నీడ్ టు కంప్లై బై విజిటింగ్ ద ఇండియన్ ఎంఎన్సీ ఇన్ దేర్ రెసిడెంట్ కంట్రీ విత్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్. ద అదర్ మోడ్ ఈజ్ వేర్ ద ఎన్ఆర్ఐ కెన్ గివ్ పవర్ ఆఫ్ అటార్నీ. ఇంకొక మోడ్ ఏమి, ఫస్ట్ మోడ్ వచ్చేసి డైరెక్ట్ మోడ్, అండ్ సెకండ్ మోడ్ వచ్చేసి అథారిటీ తీసుకోవడం. ఎన్ఆర్ఐకి కెన్ గివ్ పవర్ ఆఫ్ అటార్నీ టు బి ఏ పర్సన్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అండ్ ఇన్వెస్ట్ ఆన్ హిజ్ her behalf. However, the signature of both NRI investor and the power of attorney holder must be affixed to KYC document for investing in the mutual funds in India. సో అతనే ఇక్కడ వచ్చి డైరెక్ట్ అతనే ఇన్వెస్ట్మెంట్ చేయడము, మొత్తం డీటెయిల్స్ని ఇచ్చి కేవైసీ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసి, ఆర్ ఇక్కడ ఒక పర్సన్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి ఆ పర్సన్తో ఇన్వెస్ట్మెంట్ చేపించడము, అక్కడ 2 persons సిగ్నేచర్ అనేది
చేయాల్సి వస్తుంది. సో బియాండ్ ద బెరియర్స్ మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఎన్ఆర్ఐ కేవైసీ compliance. Every NRI desiring to invest in mutual funds in India must clear the KYC process. The process involves submitting several documents, attested copies, passport, bank, PAN card, recent photo, bank statement, address proof, and it is mandatory to provide current residential proof where it is temporary or permanent. ఎక్కడ ఉన్నారని చూసుకోవాలి. అండ్ ఫెమా అది కేవైసీ నామ్స్ ప్రకారంగా. తర్వాత ఫెమా డిక్లరేషన్. When making foreign transaction, it is compulsory to abide by the country regulations. Has a requisite NRI must provide declaration in conjunction with guidelines of the FEMA to certify that the investment funds comply with all Indian regulations. So all Indian regulations ప్రకారంగా అన్ని కంప్లై అయినాడాలి అనేది ఫెమా డిక్లరేషన్ అనేది చేయాలి. తర్వాత ఇంకోటి foreign inward remittance certificate. NRI need to make payment for mutual fund investment via checks or demand drafts. Also an FIRC must be attached to confirm the source of funds. In the absence of certificate, a letter from the bank is acceptable. సో అతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ అమౌంట్, ఫారిన్ నుంచి వచ్చిన అమౌంట్, సోర్స్ అండ్ రెమిటెన్స్ ఎట్లా చేసినారు వాటి యొక్క సర్టిఫికేట్ను కూడా అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిడెంప్షన్ స్టెప్స్. అపాన్ మెచ్యూరిటీ ఆఫ్ అన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ or voluntary exit, the AMC will credit the corpus directly to the NRE or NRO bank account after deducting applicable taxes, if any. However, if the NRI opts for non-repatriable investment, then the proceeds can be only credited to an NRO account. సో ఒకవేళ అతను ఒక 1 year తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ని బ్యాక్ తీసుకోవాలి అనుకుంటే ఎన్ఆర్ఈ ఆర్ ఎన్ఆర్ఓ అకౌంట్కి పోతుంది. ఒకవేళ ఆ అమౌంట్ని రీపాట్రియబుల్ అకౌంట్ కానీ రీపాట్రియబుల్ స్కీమ్కి కానీ తీసుకుంటే, నాన్ రీపాట్రియబుల్ స్కీమ్ని కానీ ఆఫ్ చేసుకుంటే ఆ అమౌంట్ని ఎన్ఆర్ఓ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు. సో ట్యాక్స్ ఇంప్లికేషన్, అమౌంట్ని పేమెంట్ చేసేటప్పుడు ట్యాక్స్ అమౌంట్ని డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి ఈ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉంటుందో అది. అండ్ ట్యాక్స్ ఇంప్లికేషన్. మెనీ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ వరీ దట్ దే విల్ హ్యావ్ టు పే డబుల్ ట్యాక్స్ వెన్ దే ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. వెల్ దట్ ఇట్ ఈస్ సర్టెన్లీ నాట్ ట్రూ. బికాస్ మోస్ట్ గవర్నమెంట్ అనేది ఏ కంట్రీతో ఉన్నావో వేరే వేరే కంట్రీలతో టీటీఏఐ అగ్రిమెంట్ అనేది ఎంటర్ అయి ఉంటుంది. సో టీటీఏఐ అగ్రిమెంట్లో ఉన్నప్పుడు మనకి డబుల్ ట్యాక్సేషన్ అనేది ఉండదు. వన్స్ రెసిడెన్షియల్ బేస్ ట్యాక్సేషన్, సోర్స్ బేస్ ట్యాక్స్ ఉండదు. వన్స్ సోర్స్ బేస్ ట్యాక్స్ వేస్తే రెసిడెన్షియల్ బేస్ ట్యాక్స్ అనేది ఉండదు. సో డిటిఏఐ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఏం ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైన్స్ యాక్ట్. The act, effective from January 2016, makes it mandatory for all Indian and NRI investors, both existing and new, to file self-declaration for FDs, mutual funds and more. The specific inclusion that applies to NRI based in the US for US tax purpose is valid even after they move to India and holding Indian residence occurs. So for NRI, the opportunity to invest in Indian mutual fund space hold immense potential, being both lucrative and feasible. By staying informed and well versed in the investment regulations, NRI can seamlessly navigate through mutual fund landscape of India without any hurdles and secure their financial future in their home country. సో వాళ్ళకి ఈ ఏవైతే అమౌంట్స్ ఉన్నావో వాటిని ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తుంది అనేది మొత్తానికి చెప్పడం. నెక్స్ట్ సెబీ ఎక్స్టెండ్ చేసింది డెడ్లైన్ నామినేషన్కి సంబంధించి అని చెప్పినాము. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ as a top 50 trillion landmark, what help achieve this number. సో ఆ 50 ట్రిలియన్కి పోయిందంట మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది. ఆ 50 ట్రిలియన్కి పోవడానికి ఏమేమి హెల్ప్ చేసినామని చెప్తున్నారు. నెక్స్ట్ వెన్ హెడ్లెస్ మ్యూచువల్ ఫండ్ రాధికా గుప్తా హెల్ప్ స్టార్ట్ సిప్స్ on the set of Shark Tank India 3 మ్యూచువల్ ఫండ్ ఇయర్ ఎండ్ స్పెషల్ 2023 5 థింగ్స్ ఇంపాక్ట్. ఏం ఇంపాక్ట్ చేసినావో చూసుకోవాలని కూడా చూసుకోండి. నెక్స్ట్ కమాడిటీస్ పైన మనం ప్రస్తుతానికి ఏం లేదు. పర్సనల్ టెక్స్ పైన ఏం లేదు. పోడ్కాస్ట్ మీద మనకు అవసరం లేదు. ఐపీఓ ఎస్ ఆర్బిజెడ్ జ్యువెలరీస్ లాక్డ్ ఇన్ 5% అప్పర్ సర్క్యూట్ ఆన్ లిస్టింగ్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం దీని గురించి. క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ డిబిట్ మిస్సెస్ అనాలిసిస్ ఎక్స్పెక్టేషన్ క్లోజెస్ 12% హై టు 12% హైకి పోయింది. హ్యాపీ ఫోర్జింగ్ షాప్స్ క్లాక్ 21% గెయిన్ ఆన్ డిబిట్. సో 21% గెయిన్ అనేది వచ్చింది. కంపెనీ రైజెస్ నియర్లీ 9,000 crores ఇన్ డిసెంబర్ ఐపీఓ రాస్తారు. సో టోటల్గా డిసెంబర్లో అయిపోయిన అందరూ ఐపీఓ చూసుకుంటే టోటల్ అమౌంట్ అనేది 9,000 crores రైజ్ చేసినారు ఇన్ డిసెంబర్ మంత్లో. ఇన్నోవా క్యాప్ ఐపీఓ చెక్ షేర్ అలాట్మెంట్ అండ్ లిస్టింగ్ డేట్స్ అండ్ గ్రే మార్క్ ప్రీమియం ఇయర్స్. సో కొత్త కంపెనీస్ ఐపీఓకి ఎవరు ఎంటర్ అయినారో వాళ్ళకి సంబంధించి. అండ్ ఎకానమీ గురించి మనకు అవసరం లేదు. అండ్ పాలిటిక్స్ అస్సలు అవసరం లేదు. ఐ థింక్ అవసరం లేదు. అండ్ తర్వాత మనకి ఇప్పుడు ఐపీఓలో ఎవరెవరు ఉన్నాయని చెక్ చేద్దాం. యాజ్ ఆన్ డేట్కి ఈ రోజుకి
ఐపీఓలో ఎవరెవరు ఉన్నాయనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఐపీఓ సెక్షన్స్. సో అదండి ఈరోజు డేట్ వచ్చేసి ఐ థింక్ 28 ఓకే 28 ఇది ద డేట్. సో ఏఐకే పైప్స్ అండ్ పి వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎంత అమౌంట్ ఉంది, వీళ్ళకి బిడ్ ఇష్యూ ఓపెన్ చేసినది 26కి ఓపెన్ చేసినారు, క్లోజ్ చేసేది 28కి క్లోజ్ చేస్తారు. అంటే ఈరోజే క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇష్యూ ప్రైస్ వచ్చేసి 89 అంటే ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారు. అండ్ మినిమం లాట్ సైజ్ వచ్చేసి 1600 ఇది ద మినిమం లాట్ సైజ్. అండ్ ఈ కంపెనీ ఏమి ఏఐకే పైప్స్ అంటే AIK Pipes and Polymer Limited, they are driven by relentlessly commitment to quality and innovation. So they take pride in India being pioneer in the industry, offering comprehensive range of cost-effective ఇది పైప్ సొల్యూషన్స్. ఇది లాస్ట్ టైం నిన్ననే ఎస్టర్డేనే చూసినాం. సో 26కి వచ్చింది కాబట్టి ఆల్రెడీ చూసి ఉంటాము. నెక్స్ట్ హెచ్ఆర్ఎస్ నెక్స్ట్. సో 27కి స్టార్ట్ అయింది, 29th వరకు అంటే టుమారో వరకు ఉంటుంది. అండ్ ఇష్యూ ఓపెన్ చేసినది 27కి ఓపెన్ చేసినారు, క్లోజ్ వచ్చేసి 29th క్లోజ్ అవుతుంది. ఇష్యూ ప్రైస్ వచ్చేసి 36 అండ్ మినిమం వచ్చేసి లాట్ సైజ్ వచ్చేసి 1000. సో మనకి ఇష్యూ ప్రైస్ తక్కువ ఉంటే లాట్ సైజ్ ఎక్కువ ఉంటుంది, లాట్ సైజ్ తక్కువ ఉంటే మినిమం ప్రైస్ అనేది ఇష్యూ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది బేస్డ్ ఆన్ దట్. అండ్ ఈ కంపెనీ ఏ కంపెనీ ఇది హెచ్ఆర్ఎస్ నెక్స్ట్ కంపెనీ అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. HRS Next has been dependable brand for over 8 years for being a consumer durable gained Hyderabad radio houses are 8-decade-old brand in South India has now evolved to provide business solutions for even the most intricate client interaction requirement, becoming one of the leading business process management company in South India. So they call center services are designed with cost effectiveness and convenience at their core, so they can rest assured knowing your service requirement will be taken care of without any hassle. ఇది హెచ్ఆర్ఎస్ నెక్స్ట్ గురించి. అండ్ మనోజ్ సిరామిక్. సో మనోజ్ సిరామిక్ కూడా 27th వచ్చింది. ఇష్యూ ఓపెన్ చేసినది 27th, ఇష్యూ క్లోజ్ చేసేది 29th. ఇష్యూ ప్రైస్ వచ్చేసి 62, మినిమం లాట్ సైజ్ వచ్చేసి 2000. అండ్ ఈ కంపెనీ ఏమి సిరామిక్ కంపెనీ అంటే డిస్క్రిప్షన్ ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. ఒకవేళ మీరు ఆ కంపెనీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూస్ అండ్ రీసెర్చ్ చేయండి. ఓకే రీసెర్చ్ కూడా ఏం లేదు, ఎల్ఎంఎన్ అంటే మొత్తం కొత్త కంపెనీ ఉండొచ్చు. ఇది ఇంత కొత్త కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం డౌట్ ఉంటుంది ఎవరికైనా కానీ. నెక్స్ట్ శ్రీ బాలాజీ వాల్. సో శ్రీ బాలాజీ వాళ్ళు ఇష్యూ ఓపెన్ చేసినవి 27th క్లోజ్ చేసేది 29th క్లోజ్ చేస్తారు. ఇక్కడ ప్రైస్ వచ్చేసి రేంజ్ ప్రైస్ పెట్టినారు 95 to 100 పెట్టినారు. మినిమం లాట్ సైజ్ వచ్చేసి 12. ఇప్పుడు ఆడ 95 to 100 పెట్టినారు కదా, మీరు 95 అన్న పే చేయొచ్చు, 96 అన్న పే చేయొచ్చు, 97 అన్న పే చేయొచ్చు, 98 అన్న పే చేయొచ్చు, 99 అన్న పే చేయొచ్చు, 100 అన్న పే చేయొచ్చు. బట్ ఆ కంపెనీ వాళ్ళు మీకు సబ్స్క్రిప్షన్ చేయాలి అంటే ఫస్ట్ ఎవరైతే ఎక్కువ అమౌంట్ పే చేసినారో అంటే అప్పర్ లిమిట్ ఎవరైతే పే చేసినారో 100 రూపీస్ ఎవరు పే చేసినారో ఫస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేయడానికి చూస్తారు. తర్వాత లిస్ట్ అమౌంట్ని చూసుకుంటారు. అండ్ వేరే ఒకవేళ ఒకటే పర్సన్కి ఎక్కువ వస్తే అండ్ ప్రపోర్షనేట్ రేట్లలో చేంజ్ చేస్తారు. అండ్ ఒకవేళ ఆ ప్రపోర్షనేట్ చేసిన తర్వాత కూడా ఇంకా ఎక్సెస్ అప్లికేషన్స్ ఉంటే బేస్డ్ లాట్ సైజ్గా అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఈ కంపెనీ ఏదానికి సంబంధించి శ్రీ బాలాజీ అంటే value component for several years has been one of the principal manufacturers and suppliers of valve components. So quality is our primary focus, and as a company we deliver the highest quality products and components as per client requirement consistentlyగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవర్ ద ఇయర్ వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్ డెలివరింగ్ అండ్ అన్పారల్డ్ రేంజ్ ఆఫ్ హై పర్ఫార్మెన్స్ వాల్యూ కంపోనెంట్స్ ensuring the highest degree of customer experience and satisfaction. సో ఇది ఒక కంపెనీ, ఇది ఏదానికి సంబంధించి హై ఎండ్ పర్పస్ ఆఫ్ ఆయిల్, గ్యాస్, పెట్రోలియం ఇండస్ట్రీస్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఎక్కడ క్లిక్ చేయాలి, న్యూస్ అండ్ రీసెర్చ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా ఈ కంపెనీకి సంబంధించి న్యూస్ లేదు, అంటే ఇది కొత్త కంపెనీనే అనుకోవచ్చు. నెక్స్ట్ కేసీఈ ఎనర్జీ వచ్చేసి ఇష్యూ ఓపెన్ చేసినది ఈరోజే 28th ఓపెన్ చేస్తారు. క్లోజ్ వచ్చేసి 2nd క్లోజ్ అవుతుంది. ఇష్యూ ప్రైస్ వచ్చేసి 51 to 54, లాట్ సైజ్ వచ్చేసి 2000 ఇది లాట్ సైజ్. సో ఏ కంపెనీ ఇది ఎనర్జీ కంపెనీ. సో కేసీఈ ఎనర్జీ కంపెనీ అంటే stands designated name in the realm engineering, procurement, construction services with a specialized focus on extra high voltages power transmission lines. So our unwavering dedication to delivering cutting edge solutions has propelled us to the front line. So వీళ్ళు
వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఇది కూడా న్యూ కంపెనీనా ఆర్ ఇంతకుముందు ఉందంటే ఎస్ మేబీ న్యూ కంపెనీనే ఉన్నట్టుంది, ఎటువంటి న్యూస్ అనేది లేదు. అండ్ లాస్ట్లీ కౌశల్య లాజిక్స్. సో కౌశల్య లాజిక్స్ వచ్చేసి 29th, ఐ థింక్ ఈరోజు 28th కాబట్టి 29th టుమారో చూద్దామండి ఆ కంపెనీకి సంబంధించి. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ మనీ మార్కెట్ కంట్రోల్ లేటెస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ ఇన్ ఎకనామిక్స్ న్యూస్లో ఏముందనేది చూద్దాం.